అల్లు అర్జున్ గురించి మాట్లాడాల్సిన అవసరం సమయం వచ్చింది. గతంలోనే అల్లు అర్జున్కి మేము అల్టిమేటం జారీ చేయడం జరిగింది. అల్లు అర్జున్ నీ పోకడ మాకు చాలా జన సైనికులకు కానీ మెగా ఫ్యామిలీకి మెగా అభిమానులకు కానీ చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఎవరో ప్రతిపక్షం వాళ్ళు వేరే పార్టీ నుంచి వాళ్ళు మాట్లాడితే పెద్ద పట్టించుకోం, కానీ నువ్వు మెగా ఫ్యామిలీ అని ఫస్ట్ నుండి మొట్టమొదటి నుండి డే 1 నుండి కూడా నేను మెగా ఫ్యామిలీ అభిమానిని, మెగా కాంపౌండ్లో పెరిగాను, మెగా కాంపౌండే నాకు అన్ని విధాల రక్ష అని చెప్పేసి చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లోనే నేను నడుస్తానని చెప్పేసి మొట్టమొదటి నుంచి చెప్పడం జరిగింది. చిరంజీవి గారి అడుగుజాడల్లో నడిచేవాళ్ళం ఎవరైనా సరే మేమందరం కూడా చిరంజీవి గారి అడుగుజాడల్లో ఆయన యొక్క సంస్కారాన్ని పుడికిపుచ్చుకొని మణిగి మేము కూడా చిరంజీవి గారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. అహంతో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మిస్టర్ అల్లు అర్జున్ నీకు ఇదే చెప్తున్నావు, నీ సినిమా ఎదుర్కొంటాం. ఈ రాష్ట్రం మొత్తం కూడా రేపు 5వ తారీఖున నీది రిలీజ్ అవబోతుంది. నీ సినిమాని ఖచ్చితంగా జన సైనికులమే కాదు, మెగా అభిమానులే కాదు, అందరూ కూడా నీ సినిమాని అడ్డుకుని కనీసం 1 నుండి 3 రోజులు నీ సినిమా ఆడుకోకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం. అల్లు అర్జున్ నీ మతం తగ్గించుకో, ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పుకో. ఈ రోజు నుండి రేపు సినిమా రిలీజ్కి ముందు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్షమాపణ చిరంజీవి గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లుని నువ్వు నెత్తిన పోసుకుంటే, నాగబాబు గారికి కూడా నువ్వు వెళ్ళి క్షమాపణలు చెప్పుకుంటే మేము అప్పటికి ఆలోచన చేస్తాం. లేకపోతే అది కన్నా జరగకపోతే, చిరంజీవి గారి కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు పోసుకోకపోతే, పవన్ కళ్యాణ్ గారికి నాగబాబు గారికి క్షమాపణలు చెప్పుకోకపోతే ఖచ్చితంగా సినిమా రిలీజ్ టైంకి మేము అడ్డుకుంటూ రిలీజ్ మాత్రం చేయడానికి మాత్రం ప్రయత్నించబాకండి. ఆంధ్ర రాష్ట్రంలో మేము ఇది ఖచ్చితంగా హెచ్చరిక చేస్తున్నాం. చల్లమలశెట్టి రమేష్ బాబు, గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తని.